అది అంటే మనశంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు 12న పండగకొస్తున్నారు. దానికన్నా ముందు రాజాసాబ్ వస్తున్నాడు అవును. పండగకి. అవునండి. సో, రాజాసాబ్‌లో గూడా చేశారు మరి. సో, అవునండి. రాజాసాబ్‌లో ఏంటి పరిస్థితి? ఏం చేశారు? రాజసాబ్‌లో నేను ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటుంటదండి. హ్మ్. అండ్ అలాగే జాతర ఎపిసోడ్ ఒకటుంటది. హ్మ్. ఎండింగ్ హ్మ్. క్లైమాక్స్‌లో హ్మ్. ఈ 2 చేశా అనమాట ఓకే. యాక్చువల్లీ. పాటలకి పాటలు చేయలేదా? సాంగ్ కాదండి. సాంగ్ హ్మ్. అంటే అది కూడా ఒక మ్యూజిక్ పెట్టాననమాట హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. బట్ మెయిన్‌గా ఏంటంటే అది క్లైమాక్స్‌లో మీకు డెఫినెట్‌గా నచ్చుతదండి. హ్మ్. అందరికి క్లైమాక్స్ చాలా బావుంటది. హ్మ్. హ్మ్. క్లైమాక్స్‌లో ఏంటి అది జాతర ఏదో అంటున్నారు అదేనా అదే. అదే. అది? అదే. అదే. హ్మ్. సో మీకు ట్రైలర్‌లో కూడా వచ్చింది గదా! హ్మ్. హ్మ్. డెఫినెట్‌గా మీరందరు లవ్ యెస్. చేస్తారు. మరి 'ప్రభాస్' గారంటే డార్లింగు. చిన్న పిల్లోడిలాగా అంటే ఆయన ఏదున్నా కూడా ఈజీగా ఎక్స్‌ప్రెస్ చేస్తుంటారు కదా! సో, మరి ఆయన మీ మీ సాంగు, మీ కొరియోగ్రఫీ ఇదంతా చూసాను. మీ కొరియోగ్రఫీ చూసిన తర్వాత ఆయన రెస్పాన్స్ ఏంటి? మెయిన్‌లీ ఏంటంటే యాక్చువల్లీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మెమరీ ఏంటంటే, హ్మ్. ప్రభాస్ గారితో యాక్చువల్లీ నేను మారుతి గారు ప్రభాస్ గారితో మీటింగ్ జరిగింది హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. 2 అవర్స్ అండి. అస్సలు అంటే నేనెప్పుడు వినడమే. హ్మ్. ఆయన దగ్గరికెళ్తే ఫస్ట్ ఫుడ్డు. ఫుడ్ పెడతారు. హ్మ్. కానీ చికెన్‌లో అన్ని ఐటెమ్స్ ఉంటాయని ఫస్ట్ టైమ్ చూసా. ఇక్కడ ఆయన ఇంటి దగ్గర జరిగిందా మీటింగు? యాహ్! ఆ! సో, చికెన్‌లో అన్ని ఐటెమ్స్ ఉంటాయని, హ్మ్. మటన్‌లో అన్ని ఐటెమ్స్ ఉంటాయని ఫస్ట్ అంటే ఇంత ప్రేమ చూపిస్తారా అనిపించిందసలు. హ్మ్. బాబోయ్! ఆయన సో స్వీట్ అండి. హ్మ్. సీరియస్‌లీ సో స్వీట్. హ్మ్. నేను అంటే ఇంత కూల్‌గా, ఇంత స్వీట్‌గా ఉంటారనుకోలేదు. హ్మ్. అంటే అసలు 'బాహుబలిలో' మనం చూసినప్పుడు హ్మ్. హే రుద్రస అప్పుడొచ్చి ఆ సీన్‌లో ఆ స్క్రీన్ చూసినప్పుడు ప్రెజెన్సు. ఆ! హ్మ్. అసల దానికి అండ్ ఇప్పుడాయన మన ఎదురుగా ఆయనతోనైనా మనం మాట్లాడుతుంది హ్మ్. అనంటే అస్సలు హ్మ్. నాకు లైఫ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయేదది. ఆ! అంటే ఆయన మాస్టర్ ఈ షాట్ బావుంది. మీరు ఇది చేపించారు. ఇది బావుంది. అని ఆయన చెప్తున్నప్పుడు హ్మ్. నిజంగా అసలు నేనేనా ప్రభాస్ గారితో కూర్చున్నానక్కడ హ్మ్. అని హ్మ్. అండ్ ఆ ఫుడ్ విషయంలో అయితే మరి "సార్ చాలు సార్" అనంటే, ఆ! "తినండి మాస్టర్" అని అంటే మొహమాటం కోసమైనా తినాలి గదా! లేదు సీరియస్‌గా ఆ! అసలు అంటే మాటల తర్వాత ముందు ఫుడ్ గానియండి ము అన్నారా? ము ఆ! అంతే. ఆ! సూపర్బ్ అసలు. ఆయన హ్మ్. నిజంగా సో హ్మ్. స్వీట్. హ్మ్. మరి లవ్లీ. అంటే బేసిక్‌గా 'రాజాసాబ్‌లో' సాంగ్స్‌కి వచ్చే రెస్పాన్స్ సాంగ్స్‌కుంది. బట్ అవునండి. మీరు అంటే మరి తర్వాత అంటే లాస్ట్‌లో ఎళ్లారా? లేతే ఎలాగా? అవునండి. లాస్ట్‌లో యాక్చువల్లీ జాయిన్ అయ్యారా? లాస్ట్ సీక్వెన్స్‌లో అంటే మన మారుతి గారు పిలిపించారనమాట. హ్మ్. హ్మ్. మారుతి గారు తర్వాత మెయిన్ మారుతి హ్మ్. గారు. హ్మ్. మారుతి గారు పిలిచి ఏంటి దీనికి ఒక రకంగా బేసు 'పుష్పలో' చేసిన జాతర ఎపిసోడ్ అనుకోవచ్చా? ఐ హోప్ అండి. హ్మ్. మెయిన్ అంతే. హ్మ్. హ్మ్. యాస్ అంటే బేసిక్‌గా 'పుష్పలో' జాతర ఎపిసోడ్ కూడా అంటే మీరు ఫస్టు 'పుష్ప' అప్పుడు ఇంటర్వ్యూ‌లకొచ్చారు గానీ, దాని తర్వాత రాలేదు. కొంతమందికే తెలుసు. బట్ మీరు చేయించిన 'అది' గాని, తర్వాత అవును. మళ్ళీ 'పుష్ప' ఇంట్రడక్షన్ సాంగ్ గాని, అవునండి. అవును. అన్నీ గాని దుమ్ములేచిపోయినాయి యాక్చువల్‌గా. 100% అండి. హ్మ్. ఇప్పటికి అంటే నా కెరియర్‌లో బెస్ట్ థింగ్ కొన్నున్నాయంటే 'పుష్ప' అండి. హ్మ్. 'పుష్పలో' ఇప్పుడు ఆ చాయ్ స్టెప్ అవని, షూ స్టెప్ అవని, హ్మ్. ఈవెన్ మన ఆ క్లైమాక్స్‌లో ఆ ఫైర్ అంటుకొని ఆయన ఫైర్‌తో చేసేదాన్ని. హ్మ్. అంటే బన్నీ గారితో అండ్ సుకుమార్ గారితో నాకు అంటే ఎప్పటికీ అది మంచి మెమరీ అండి. హ్మ్. నేను నిజంగా ఐయామ్ సో బ్లెస్డ్ అసలు. హ్మ్. ఆళ్ళతో పని చేయడం నిజంగా. హ్మ్. అలాంటిది ఇప్పుడు ఆ జాతర అప్పుడు 'గంగమ్మ తల్లి' సాంగ్ చేసిన తర్వాత ఈరోజు అంటే నేను చాలా జాతరల సాంగ్‌లు ఇప్పుడు రీసెంట్‌గా చేస్తున్నాను. ఓకే. జాతర స్పెషలిస్ట్ అయిపోయారా మీరు? లేదు. అలా అని కాదండి. ఆ! ఇప్పుడు అన్నీ చేస్తాం. హ్మ్. బట్ ఈ మధ్య అది చేస్తున్నా హ్మ్. యాక్చువల్లీ. అండ్ 'మహాకాళి' అని కూడా ఒకటి చేస్తున్నాను ఓకే. యాక్చువల్లీ. 'ప్రశాంత్ వర్మ.' హ్మ్. 'ప్రశాంత్ వర్మ' గారిది. హ్మ్. అది కూడా బావుంటదండి. హ్మ్. డెఫినెట్‌గా మీ అందరికి యెస్. నచ్చుతది. అండ్ మన 'సాయి ధరమ్ తేజ్' గారిది కూడా 'సంబరాలు ఏటుగట్టు' హ్మ్. అది కూడా బావుంటది. యెస్. డెఫినెట్‌గా.